అండి, నేను మీ నిరంజన్ పులే. అసలు ఈ వ్యవస్థలో ఆడవాళ్ళు ఏ విధంగా తయారయ్యారో ఒకసారి ఆలోచన చేయండి. కట్టుకున్న భర్తలని కిరాతకంగా చంపుకుంటూ, ముగ్గురు పిల్లలున్న స్త్రీలు కూడా వ్యామోహంలో పడి భర్తలను కడతీరుస్తున్నట్టే ఈ సమాజం ఎటుపోతుంది ఒకసారి ఆలోచించండి. అందుకనే భార్యాభర్తలకు ముందుగా చెప్పేది ఏంటంటే, మొదటనే ఆడదాన్ని కంట్రోల్ చేసుకోండి. ఆడవాళ్ళని కంట్రోల్ చేస్తే మన చెప్పు చేతలు ఉంటారు. ఎప్పుడైతే మనం కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఆలోచనలు మితిమీరిపోతాయి. కాబట్టి స్వేచ్ఛ అనేది కొంతవరకు అయితే బాగుంటుంది. ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే కూడా వాళ్ళు నెత్తి మీద కూర్చొని ఇలాంటి అరాచకాలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంతమంది భర్తలను చంపుతుంటే మహిళా సంఘాల నాయకులు గారు ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్తలేరా? వాళ్ళు చెప్పాలి కదా. అమ్మ మహిళలారా, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి, లేకపోతే మీకు ఇష్టమైన జీవితాన్ని గడపండి, మీరు ఇష్టం ఉన్నోని చేసుకొని పెళ్లి చేసుకోండి, మీ ఇష్టం ఉన్నోని ఉంచుకోండి అని చెప్పొచ్చు. కానీ ఏం చెప్పకుండా చంపేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి అన్నలారా, ఒకసారి ఆలోచన చేయండి. మహిళలారా, మీరు ఇష్టం లేకపోతే వదిలిపెట్టేసేయండి, కానీ వాళ్ళ ప్రాణాలు తీయకండి. ఎందుకంటే వాడు స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చంపడం వల్ల ఈ సమాజానికే చెడు పేరు వస్తుంది. కాబట్టి అలా చేయకూడదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.